తిరిగి తీసుకోవడం నిజంగా దురదృష్టవంతం. ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్టులు ఆత్మగౌరవంతో బ్రతకాలి అని మన హుజరాబాద్ రథసారథి పాడి కౌశిక్ రెడ్డి గారికి చెప్పినప్పుడు అన్న వెంటనే స్పందించి వీళ్ళకి ఇళ్ల స్థలాలను ఇవ్వడం నిజంగా అభినందనీయం. ఈ అక్రమాలకి అడ్డాగా మారిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలని వెనక్కి తీసుకోవడం నిజంగా సిగ్గుమాలిన చర్య. ప్రతిరోజు పొద్దున్నే లేస్తే వాస్తవాలని ఎక్కడ ఏం జరుగుతుంది అనే ప్రతి విషయాన్ని మన గడపకి చేర్చే గొప్ప వ్యక్తులు, ఏ పేరు ఏ ఆడంబరాలకి పోకుండా మన ఇంటికి నిజాలని తీసుకొచ్చే ఒక గొప్ప వ్యక్తులు మన అన్నలు ఈ జర్నలిస్టు నాయకులు. కాబట్టి వెంటనే వీరికి కేటాయించిన స్థలాన్ని తిరిగి మళ్ళీ ఇచ్చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మన హుజరాబాద్ కి కాంగ్రెస్ తరఫున ఉన్న ప్రణవన్న ఎవరైతే ఈ ప్లేస్ ని వెనక్కి తీసుకున్నారో ఈ స్వామిరెడ్డి అనే వ్యక్తిని మీరు సస్పెండ్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా హైకమాండ్ కి చెప్తారా? వెంటనే ఈ స్వామిరెడ్డి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి మా అన్నలకి న్యాయం చేసే విధంగా మీరందరూ కలిసి వచ్చినందుకు ప్రతి ఒక్క జర్నలిస్ట్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారికి స్థలం కేటాయించడం జరిగింది. అదేవిధంగా వారు ఇల్లు కట్టుకుంటే నెంబర్లు వేస్తామంటే పాపం అప్పులు చేసి, చాలా మంది మిత్రులు నాకు తెలిసి ఇక్కడ అప్పులు చేసిండ్రు. వాటర్ లేకపోతే ట్యాంకర్లతో బిందెలతో తెచ్చుకొని వాటిని క్యూరింగ్ చేసుకున్నారు. వాళ్ళ అప్పులో కూడా నాకు తెలిసి డబల్ కావచ్చు ఇప్పుడు ఆ పైసలు అయితే. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు మరి నిర్దాక్షిణ్యంగా మరి కోర్టు పోయి దాని మీద స్టే తేవడం, మరి ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇవ్వాలి, వాళ్ళకి సాయం చేయాలి తప్ప పెట్టిన పిచ్చాన్ని గుంజుకునే పరిస్థితి ఉండద్దు. మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు కానీ మరి దాన్ని చొరవ తీసుకొని వారికి కేటాయించిన స్థలాలను వారికి ఇచ్చి వారికి మరి వారు ఎన్నో ఇందిరమ్మ ఇండ్లు అని అవన్నీ గృహప్రవేశం చేస్తున్నారు. వారు కూడా ఇంకా వారికి ఆర్థిక సాయం చేసి ఆ ఇంట్లో ఇంకా మరమ్మతులు చేసి వారి గృహప్రవేశం చేసే బాధ్యత కూడా మరి వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తీసుకోకపోతే 1-2 సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వంలో తప్పకుండా మేము మీకు దగ్గరుండి గృహప్రవేశం చేయించే బాధ్యత మా పార్టీ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి గారు తీసుకుంటారు. వారి వెంట మేము నడుస్తున్నాం. దయచేసి ఇప్పుడైనా కాంగ్రెస్ లో సిగ్గు ఇంతకంటే సిగ్గు చేయడం వేరే ఉండదు. ఇసుక వాటి గుర్తుకోవడేందండి, అది ప్రైవేట్ భూమి కాదు, ప్రభుత్వ భూమి ఎవరికి ఇవ్వాలి? లేని వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళంతా వీళ్ళు సమాజ సేవకు నిజంగా కూడా వీళ్ళ భవిష్యత్ అంతా వ్యర్థం చేసుకున్నట్టే. విలువైన సమయాన్ని అంతా సమాజానికి కేటాయించుకుంటా వీళ్ళు సమాజానికి సేవ చేస్తుంటే మరి వాళ్ళకు కావాల్సింది ఒక నివేశ స్థలం. దాన్ని కూడా మనం ఇవ్వకపోతే మన దౌర్భాగ్యం. అది తప్పకుండా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా బేషరత్తుగా వారి స్థలాలు వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఇప్పించాలి. ఆ నాయకునికి హెచ్చరిస్తారా మరి లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు మందలించి మరి దాన్ని వెనక్కి తీసుకుంటారా? తక్షణమే వీరికి ఇవ్వాల్సిందిగా కోరుచూ డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు స్థానిక అప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మాకు నివేశ స్థలాలను కేసీ క్యాంపు వద్ద ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి గంధ రాధిక సోదరిమణి మాకు హౌస్ నెంబర్లను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ శాఖ వాళ్ళు దానికి కరెంటు మీటర్లను కూడా మాకు ఇవ్వడం జరిగింది. గత 3 ఏళ్లుగా మేము కరెంటు బిల్లులు మరియు ఇంటి పన్నులు కూడా చెల్లించడం జరుగుతూ ఉంది. ఈ సమస్య ఇలా ఉంటే స్థానిక నేత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి గారు మాపై కక్షపూరితంగా తన భూమి కాదు, తన పాలొల్ల భూమి కాదు, తన పక్కింటి భూములు కాదు, ఆయన మా మీద కక్షపూరితంగా ఆయనే తీసుకెళ్లి హైకోర్టులో మా మీద కేసు దాఖలు చేయడం జరిగింది. దానికి మేము సమాధానం చెప్పుకుంటూ వస్తూనే ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ గారిని మరియు మన పక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హుస్నాబాద్ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు స్థానికంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారికి మేము పలు దఫార్లు కలవడం జరిగింది. తనతో మాట్లాడమని చెప్పడం జరిగింది. ఆయన ఇంట్లో 2 పదవులు అనుభవిస్తూనే
ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మేము వాళ్ళను ఎక్కని మెట్లు లేవు, తొక్కని గడపలేదు. ఎన్నిసార్లు మేము చర్చలు జరిపినా వారి యొక్క అవసరాల దృష్ట్యా, వాళ్ళ యొక్క ఎన్నికల దృష్ట్యా మాకు మభ్యపెడుతూ వచ్చారు తప్ప మా సమస్యను పరిష్కరించలేదు. అందుకోసమే చివరిగా ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీవాదంలో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నేత గూడూరు స్వామిరెడ్డి ఇంటికి ఇప్పల్ నరసింగ్ పెంకిల్కి మేమందరం 50 మంది వెళ్ళడం జరిగింది. వెళ్ళి విత్డ్రాల్ ఫామ్ మీద సంతకం పెట్టమని చెప్తే ససమేర పెట్టనని కాకుండా ఇది ఒక చెత్త ప్రభుత్వం నడుస్తుందని సొంత పార్టీ పైనే తాను అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఇది సమస్య పరిష్కరించే దిశగా వీళ్ళు లేరని మేము ఆలోచించి మేము నిరసన బాటను పట్టాం. ఈ నిరసన కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న ప్రజా సంఘాలకి, స్థానిక బీఆర్ఎస్ నేతలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం.